సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి. మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూల జనుల రక్షణ భారము నాపైని గలదు, పల్లెటూల జనుల రక్షణ భారము నాపైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. 108 అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ మనం తీసుకెళ్తారు, అంబులెన్స్ వస్తుంది. 100 108. కానీ బైబిల్ గ్రంథంలో ప్రతి నెంబర్కి ఒక ప్రత్యేకత ఉన్నది. మీరందరూ ఫెలోషిప్ వచ్చేటప్పుడు ఫెలోషిప్లో ఉన్న ఎడల ఆ ఫెలోషిప్ కోసం నేను బయట ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. కానీ 133 131 మీరు చదివి మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేయాలన్నా మీలో నుంచి ఏదన్నా వచ్చి చెప్పాలన్నా చెప్పచ్చు, సలహా వేరు. కానీ కయ్యము అక్షలు యమతములు భేదములు ఏది లేకున్నారంటే ఆ వాక్యం చదివితే మీరు ఆ గేటుకి వెనకే మీరు అవన్నీ డౌన్ అయిపోతారని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. రైట్ సార్, ఎప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయంటే ప్రతి విషయంలో కూడా దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. అది కూడా ఇంకొక నెంబర్, అది 1078. 1078 అంటే ఏంటో తెలుసా? 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నల్లకాయం చేయి ఆశ్చర్యకార్యం బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన కృపను చూపిస్తుంది. ఆయన కృప లేకపోతే మనం లేదు. తర్వాత మనము 333 అంటాం. 333 అంటే నాకు మొర పెట్టుకునే నీకు అది మాట్లాడే ముందు ప్రార్థన చేయడం చాలా మంచిది. మాట్లాడుటకు నిదానించు, వినుటకు వేగిరపడు. కాబట్టి 333 కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 133కి ఇంకో 3ని యాడ్ చేస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మ కలిగించు ఐక్యత. మీలో నాలో పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎప్పుడు సమాధానకరంగా ఉంటాం. మనకిచ్చిన సువార్త, మన ప్రభువు సమాధానకారకుడు. చాలా మంది విశ్వాసములకు కర్త చెబుతాడు, ఇమీడియట్లీ ఆయన సమాధానం కర్త. ఈజ్ ఆథర్ అండ్ ఫినిష్డ్ ఆఫ్ సాల్వేషన్. అర్థమైందా? ఏంటంట, మన రక్షణకు మన విశ్వాసానికి కర్త ఆయన కొనసాగించేవాడు. ఎట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ ఏంటంటే హోలీ స్పిరిట్ నీలో ఉంటే నువ్వెప్పుడు ఏం చేయాలి? ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. చాలా మంది ఆత్మ ఉన్నాడు అని అంటాడు, కానీ ఆత్మ పనిచేస్తున్నాడా అంటే చేస్తున్నాడేమో అని డౌట్ అయిపోతుంది.
అందుకని పౌలు భక్తులు కానీ కొత్త నిబంధనలో కానీ సంఘము ముఖ్యముగా ఆత్మ చేత నడిపించబడ్డ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హోలీ స్పిరిట్ ఈస్ నాట్ ఓన్లీ గివ్స్ పవర్, హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్. మర్చిపోతే ప్రియమైనటువంటి దైవ సేవకులారా, కాబట్టి ఆత్మ కలిగించైతే ఇందాకన్నా చక్కని మాటల్లో చదివించి వెళ్ళారు. పిలిపి పత్రిక, ప్రతి పత్రికలో పౌలు భక్తులు కోరుకుంటున్నాడు ఐక్యత. మళ్ళీ నా సబ్జెక్టులకు నేను వస్తున్నాను. కొత్త నిబంధనలో 3 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి, 3 సీలు. ఫస్ట్ సి ఈజ్ క్రైస్ట్. క్రైస్ట్ ఎప్పుడు కూడా మరి సువార్తలు చెబుతూ ఇన్వైట్ చేశాడట. క్రైస్ట్ గాస్పుల్ ఇన్విటేషన్ ఉందండి. క్రైస్ట్ గాస్పుల్ అందరికీ సమాధానం చెప్పింది. క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు క్రీస్తు సువార్త అందరికీ సమాధానం చెప్పింది. వాళ్ళు ఎవరున్నారంటే ఫస్ట్ ఆయన్ని వెంబడిస్తూ పిలిచినటువంటి శిష్యులు ఉన్నాడు. శిష్యులు తొందరపడిన వారిని సరి చేస్తున్నాడు. తర్వాత ప్రశ్నించేవారు ఉన్నారంటండి. ప్రశ్నించేవారు ఎవరు? క్వశ్చనింగ్ పీపుల్ ఆర్ రిలీజియస్ పీపుల్. ఒకవేళ మనం కనుక మన ఫెలోషిప్లో మతపరంగా కులపరంగా ఉంటే వి నెవర్ బి ఇన్ ఏ గ్రోయింగ్ ఫెలోషిప్. మనం ఎదిగేటువంటి సహవాసంగా మనం ఉండలేమని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన వారికి కూడా సమాధానం చెప్పేశాడు. తర్వాత శోధకుడు వచ్చాడు. శోధకుడైనటువంటి అపవాది కూడా ఆయన వాక్యం అనే ఖడ్గం ద్వారా సమాధానం చెప్పాడు. తర్వాత ఇంకొక గుంపు నీడీ పీపుల్. ఆ సువార్త అవసరమైన వారిని చేరుతుంది. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 42 నుంచి 48 వరకు చూస్తే ద చర్చ్ అప్రిషియేటెడ్ బై అదర్స్. ఆ సంఘము, ఆది సంఘము ఇతరుల చేత పొగడబడింది. వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అప్రిషియేషన్. ఏంటంటే ఏం కావాలి మనకి? మనలో మనము గౌరవించుకొని ఒకరినొకరు పెద్దగా గొప్పగా ఎంచుకోవాలి. బట్ మెనీ పీపుల్ షుడ్ అప్రిషియేట్. దట్ ఫస్ట్ చర్చ్ అప్రిషియేటెడ్ బై అదర్స్. నాకు చాలా నచ్చినటువంటి మాట అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 42 నుంచి 47 వరకు వచ్చినటువంటి వచనాలలో వారు ఇతరుల చేత ఏమైందంటే అప్రిషియేషన్ తెచ్చుకున్నారు. అలాగే మన సంఘము, మన ఫెలోషిప్ అలాగే ఉండాలి. గురుజాలకి నాకేం పార్టీ నాకు తెలియదు. అన్నని పిలుస్తా ఉన్నాడు, అందుకు నేను వచ్చిపోతా ఉన్నాను. 1998 97 సంవత్సరం నుంచి నేను వస్తూ పోతున్నా. వాళ్ళ డాడీ నాకు మంచి ఆత్మీయ తండ్రి అంటాడు. ప్లస్ మరి అక్కడ ఒక మంచి సంఘంలో పెద్దగా ఎంతో మంచి పరిచయం చేసినటువంటి వ్యక్తి బాలయ్య వ్యక్తులు కనుక గురజాలకు దేవుడు నాకు బాగా పెట్టి కనెక్షన్ పెట్టి గురజాలకు మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. నేను గురువారం వద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వింటున్నారు. విన్న సంగతులను మీరు మొదట ఆలోచించాలి. రెండవది, we try to be a model. First church is a model church. ఏంటంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. కనుక ఎందుకు అలాగిన వారు మాదిరి చూపించారంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు ఆత్మతో కనెక్ట్ అయ్యారు. హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్, ఇంపెల్స్ us, గివ్స్ డైనమిక్ పవర్. ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. మనకు ఒక అద్భుతమైన సాధారణమైన పవర్ ఇస్తున్నాడు. దాన్ని డైనమిక్ పవర్ అంటారు. డైనమిక్ పవర్ అంటే ఎదుటి వాళ్ళని తెలుసుకోవాలా. రెండోది ఏంటంటే ఎదుటి వారికి మనం ఒక ప్రత్యేకంగా ఉండాలా. అది డైనమిజం అంటారు. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు నీలో ఒక డైనమిక్స్ పెట్టాడు. కానీ కోడల సంఘం ఉండకూడదు, తగాదాల మాటగా ఉండకూడదు, ఏది బ్యారియర్గా ఉండకూడదు, కెమీలంగా ఉండకూడదు. 3 మాటలు అంటే ఏది బ్యారియర్ అంటే కొట్టెములు చెప్పుట, అర్థంగా. కెమీలన్ అంటే రంగులు మార్చుట, అర్థంగా. ఎప్పుడు నువ్వు
పీస్ మేకర్గా ఉండాలి కానీ పీస్ బేకర్గా ఉండకూడదు. ఏంటంటే పీస్ బేకరీ కాదు, పీస్ని బ్రేక్ చేయకూడదు అని హోలీ స్పిరిట్ యొక్క డైనమిజం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సి క్రైస్ట్ గాస్పుల్ అందరినీ కవర్ చేస్తూ ఆ సువార్త అందరికీ సమాధానాన్ని ఏర్పాటు చేసింది. అంత వ్యతిరేకమైన సమాజం అండి. Till his death, till his resurrection, after his resurrection, till today, everywhere ఏంటంటే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ప్రశ్నలు వేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు సువార్త సమాధానకరమైన సువార్త. ప్రైజ్ ది లార్డ్. కానీ మీలో ఉంటే మీరు ఇతరులకు చెప్పేవాడివైతే, ఒక కంపెనీవైతే, ఒక అపోస్తలుడైతే, ఒక ప్రవక్తవైతే, ఒక సువార్తికుడైతే, ఒక టీచర్ అయితే నువ్వు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానాన్ని నెలకొల్పేటట్టుగా మనము ఉండాలి. ఇందాక బ్రదర్ చెబుతా ఉన్నాను, ఐ గురించి నాకు చాలా భయము. ఐ గురించి నేను ఎప్పుడు చెబుతా ఉన్నాను, అన్ని లెటర్స్లో ఐ స్టాండ్స్ మోర్ దెన్ ఎనీ అదర్ లెటర్. ఏబిసిడిలో ఉన్నటువంటి 26 అక్షరాల్లో ఏంటంటే నేను నుంచుంటాను అంతేనంటారు. ఏంటంటే దాన్ని తొక్కాలి అని అంటే టీ అనుకుందంట, నాకు అవకాశం ఇవ్వా అందంట. లేదు నీకు పైన కొమ్ము పెడతాను అన్నాడంట దేవుడు టీకి. టీ మీద చిన్న కొమ్ము పెడితేనంట అది క్రాస్ అయిందంట. ఏమైందంటే సిలువ అయిపోయిందంట. సిలువ వచ్చి నీ సంగతి చెబుతానని 5 వచ్చి వచ్చిందంట అని చూసుకున్నంట. అది అలా నేలకి వంగిపోయి 0 అయిపోయిందంట. దేవుడు నామని ప్రేమ కలుగు కాక. గలతీ 2:25 జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఒకవేళ నీ ఐగనక నేను కన్ఫ్యూజ్ చేస్తా, నేను పొడిగిస్తుందనుకో, నేను క్రీస్తు కూడా సెలవేయబడి ఇక జీవించు వాడను నేను క్రీస్తు ఆయన జీవించుతున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తునందరి ఆయన కుమారుని అందరి విశ్వాసం ద్వారా జీవించుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీకు అసలు విలువ లేదంట, కానీ దాన్ని ఏం చేశాడండి? సిలువ పెట్టి చిన్న ముక్కు పెట్టి ఆయన దిగి వచ్చి దాని మీదకి 5 వచ్చి కూర్చున్నాడంట. ఇప్పుడు ఏమైపోయింది? నేను కాదు క్రీస్తే నాయకుడు జీవించుతున్నాడు అనిందంట. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. క్రైస్ట్ గాస్పుల్కి ఒక పవర్ ఉంది. అదేంటంటే క్రీస్తును చూపిస్తుంది. నీవు నేను బోధించేవాడు మాత్రమే కాదు, క్రీస్తును చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను, నేను ఎక్కడ పుట్టి పెరిగానో అక్కడ విన్నాను, కానీ క్రీస్తు ప్రేమ నేను చూడలేదు. అందరూ బోధించారు వాక్యాలు పెట్టి. తర్వాత ఇంకొక ఇజం ఏంటంటే క్యాస్టిజం. నేను బాగా చూశానండి. అది మీరు కనుక ఒకవేళ కట్ చేయకపోతే, దాన్ని వేళతో మీరు పెరిగి వేయకపోతే, when Christ comes you are lose party left behind in the name of Jesus. గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు నామములో చదువుతున్నాను నేను. ఒకవేళ నీలో నుంచి ఆ ఇజం కనుక వెళ్ళకపోతే ఖచ్చితంగా లూజ్ పార్ట్స్ అంటే ఏదో చెప్తాను నేను మీకు. ర్యాకెట్ చాలా వేగంగా, చాలా సంతోషంగా ప్రయోగించినప్పుడు ఓ అన్నట్టు వెళ్ళిపోతుంది. విమానం వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంది. విమానం ఇట్టేది, అది ఇట్లా వెళ్ళిపోతుంది. అది నిలువుగా వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని ఆపరేట్ చేస్తుంటారు భూమి మీదని. ఆ లూజ్ పార్ట్స్ అన్ని బయటపడిపోతాయి. ఆ యంత్రం మాత్రమే ఆ కక్షలోకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు చాలా సుందరంగా ఉంటుంది. కనుక ప్రియమైన సంఘమా, దేవుడి బిడ్డలారా, ర్యాకెట్ కలా ఊడిపోతాయి. కానీ భూమి మీద కనుక నీ లూజ్ పార్ట్స్, అది ఏ నిజమైనా సరే సిలువ వేయబడకపోతే, అది నీకు వదిలి పెట్టకపోతే భూమి మీద ఖచ్చితంగా లెఫ్ట్ బిహైండ్స్. విడవబడితే విచారం. ఏంటంటే విడవబడితే విచారం. మీలో ఏ మాత్రం ఐజం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఏ మాత్రం ఐజం ఉండదు. అప్పుడప్పుడు ఎందుకంటే నేను అందరినీ అన్నిటికీ కలుపుతున్నాను కాబట్టి అక్కడ అసలు నేను చూడాల. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి మిక్సీ. మా ఇంట్లో అన్నీ ఏమైపోయినాయి మీకు మిక్సర్ అండి. అందుకని చూడండి, బుద్ధి తింటే సంతోషం ఉండదు. అన్ని కలుపుకొని తింటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగును కాక.
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రెండవ సి చర్చ్ ఏంటంటే, రెండవ సి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్త భూమి మీద ఏం చేసిందండి? సంఘాన్ని స్థాపించింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో ఈ భూమి మీద విలువైనది ఏంటంటే చర్చ్ ఈస్ మోర్ వాల్యుబుల్. when Christ comes, it's going to be caught up into heaven. It's called parousia. ఏంటంటే ఇది ఒక్కటి మాత్రమే పైకి వెళ్తుంది, అదే సంఘము. ఆ సంఘములో నీవు నేను సభ్యులు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను రెండో సీట్ చెబుతున్నానంటే, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. Church is the body of Jesus Christ. When Christ returns, when Christ comes, parousia will happen. సంఘము పైకెత్తబడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంత ఎత్తబడే సంఘంలో ఆయన విలువగా ఎంచుతున్న భూమి మీద ఈ సంఘములో నీకు ఒక పని ఇచ్చాడు. నువ్వు ఒక పాత్రవి, నువ్వు ఒక మెంబర్ని. మర్చిపోవద్దు. ఎప్పుడు మనము హెడ్తో కనెక్షన్ అవ్వాలి. హెడ్ అంటే ఎవరండి? క్రీస్తు ఏం చెబుతున్నాడు, వాక్యం ఏం చెబుతుంది, సంఘాన్ని గురించి ఏమి కోరుకుంటున్నాడని మనం ఎప్పుడు ఆలోచించి దాని గురించి మనము ధ్యానించకపోతే మనలో ఏమొస్తాయంటే డిస్టర్బెన్సెస్ అండ్ డైవర్సిటీ. ఏంటంటే విడిపోయి నేను ఒకటి పెడతా, నేను ఒకటి పెడతా, నేను ఒకటి పెడతారంట. అది కాదండి దేవుడు కోరుకుంటున్నది. ఐక్యత. ఏంటండి? 1 అంటే క్రీస్తు కోరుకుంటున్నాడు. 3 అంటే 3 సార్లు పలకండి. అర్థమైందా? మళ్ళీ 3 సార్లు పలుకు, మళ్ళీ 3 సార్లు పలుకు, ఇంకా తక్కువ అయితే ఇంకో 3 సార్లు పలకను. అర్థం. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 3 ఏమైంది? 1 3 3 3 1 3 3 3 అంటే ఏంటండి? మళ్ళీ పలకండి, మళ్ళీ పలకండి. మనందరం ఆత్మ కలిగించు ఐక్యతలో కలిసి ప్రయాణం చాలా. ఏనుగు కుంభస్థలాన్ని కొడితే ఏమవుతుందంట? అది పడిపోతుందంట. కానీ అదే ఏనుగును గడ్డి పూసుతో పాటు ఒక మంచి తాడు చేసి ఆ తాడుతో కనుక మనం బంధిస్తే అది ఎక్కడికి వెళ్ళలేదంట. కాబట్టి మన ఐక్యత మీదే వాడు ఎప్పుడు పని చేయాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. Church is the body of Jesus Christ. This is only the valuable thing on this earth. అర్థమైందా? ఇదేమన్నాడు తెలుసా? విట్నెస్ లీ అనే భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఏంటంటే చర్చ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చర్చ్ ఈజ్ మాస్టర్ పీస్ అంటే తెలుసా? తెలుగులో దానికి అర్థము అద్భుతమైన కళాఖండము అని విట్నెస్ లీ అనేటువంటి భక్తుడు చెప్పాడు. మనుషుల చేతని కాదు, ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు, ఆయనే తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం ఏమన్నాడో తెలుసా? ఇద్దరు భక్తులు సజీవమైన వాళ్ళట, లివింగ్ స్టోన్స్. క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్, చీఫ్ స్టోన్. అపోస్టల్స్, prophets are foundation stones. We are all living stones. These are all ఏంటంటే together church. కనుక ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఇలా నిర్మాణం అవుతుంది. రెండవ సి. మూడవ సి ఏంటో తెలుసా? ప్రభు రానయ్యన్నాడు. సిద్ధపడు. ఏంటంటే ఫస్ట్ ఈస్ కమింగ్ ఫర్ చర్చ్. సిద్ధపరచు. నువ్వు సిద్ధపడాలి, సిద్ధపరిచే పని. ఈ ఆర్గ్యుమెంట్స్ లో నేనెంత, నువ్వెంత, నువ్వెక్కడ, నేనెక్కడ, నీ పార్టీ ఏంటి, నా పార్టీ ఏంటి. నన్ను ఆంధ్ర తెలంగాణలో బిషప్ కావడం అన్నారండి. ఒక సంస్థలో వచ్చి ఇండియన్ పెంటికాస్టల్ ఫెలోషిప్ చెన్నై వాళ్ళు వచ్చి హైదరాబాద్లో వెళ్ళారు. నేను అన్నాను, యేసు ప్రభువుకి ప్రియమైన శిష్యుడిగా ఉన్న యెహోవాకుంటే చాలా బతుకాలం అన్నాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎప్పుడు కూడా ఏ ప్రెసిడెంట్, ఏ సెక్రటరీ, ఏ పదవి ఎక్కడ లేదండి. ఫెలోషిప్లో మెంబర్ ఉంటాను. ఇప్పుడు నేను గుంటూరు రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్లో మెంబర్ని. నాకేముంది సార్, నా హైదరాబాద్లో మెంబర్గా ఉంటాను. మీకు ఏమైనా ఫీజు కావాలని కడతాను. ఎందుకంటే చర్చికి రేపు తర్వాత కార్యక్రమాలు ఏమైనా కావాలి అని అంటే నేను కూడా ఎక్కడోసారి మెంబర్ అయి ఉన్నారు కాబట్టి మెంబర్షిప్ చాలా. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ ఈస్ కమింగ్. ప్రిపేర్ ద బ్రైడ్.
ప్రిపేర్ అండ్ ప్రిపేర్ ద బ్రైడ్. సిద్ధపరచు. అదే కొత్త నిబంధనలో ముందు స్కీమ్. ఒకవేళ ఏ ఇష్టం మనలో పనిచేసినా మనం పర్ఫెక్ట్ గా పనిచేయగలం. ఏం చేయాలంటే ప్రిపేర్ ద బ్రైడ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. క్రైస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే పర్ఫెక్ట్నెస్. కళంకము లేని, మచ్చలేని, దాగులు లేని ఆ దృష్టితో సంఘాన్ని వధువుగా చూడాలనుకుంటున్నాడు. కనుక వధువు సిద్ధం చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి వీటిల్లో పడిపోతే లోక సంబంధమైన ఈ విషయాల్లో, పదవులకు సంబంధమైన వ్యామోహంలో, లేకపోతే ఇవన్నీ అవసరమే కానీ మోర్ దాన్ గాడ్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ యూ నీడ్ టు రీచ్ దట్ హిస్ హార్ట్ బీట్. ఆయన యొక్క గుండె చప్పుడికి, ఆయన యొక్క హృదయ స్పందనకు నువ్వు దగ్గరగా జీవించాలి. ఎందుకంటే ద లార్డ్ ఈస్ నియర్. అందరూ చెప్పండి, ద లార్డ్ ఈస్ అయ్యా 2000 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. నన్ను భక్తి ఇప్పుడు అంటున్నాడు ఈస్ నియర్ టు ద డోర్ అన్నాడు. ఏముందా మనకు మహిమ కలుగుతా. ఎక్కడున్నాడు ఆయన? ద్వారం దగ్గరే. జస్ట్ 4 అడుగులు వేస్తే, 6 అడుగులు వేస్తే, 10 అడుగులు వేస్తే ఏమైపోద్ది? అర్థమైందా? rapture will happen in the name of Jesus. ఏంటండి అది జరగాలి. జరిగితేనే బాగుండేమనిపిస్తుంది ప్రపంచంలో పరిస్థితులను చూస్తే. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రత్యేకంగా సేవక దైవజనులారా, మీరు సిద్ధపడండి. ఓకే, యేసు ప్రభువుని వెంబడించినటువంటి ముగ్గురిని చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. పేతురు అనగానే ప్రీచర్. ఏంటనైనా అది నువ్వు బోధించడానికి చాలా సిద్ధపడాలి టీచర్. అర్థమైందా? ఆత్మతో, వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. మంచి బోధకులుగా ఉండాలి. అంటే మంచి మాదిరిని మనము చూపించాలి. అందుకే నేను నా బైబిల్లో రాసుకున్నాను, జీవించి బోధించు, బోధించి జీవించు. జీవించి ఒకసారి పక్కన చదువుతారు ఏమనుకోకుండా నాకు కూడా చెప్పాలి. జీవించి బోధించు, బోధించి జీవించు. అర్థమైందా? ఎందుకు? యాక మోడల్ మనకు మంచి అవకాశం ఇచ్చాడండి. ఆయన మాటలు పలికే అవకాశం ఇచ్చాడు. ఆయన సువార్త పలికే అవకాశం ఇచ్చాడు. యు హావ్ ద ట్రంపెట్ బిఫోర్ ద ట్రంపెట్ సౌండ్. ఏంటంటే ఆ ట్రంపెట్ సౌండ్ మోగక ముందు ఇదే ఒక ట్రంపెట్ సౌండ్. ఇట్స్ కమింగ్ అవుట్ గాస్పెల్. కాబట్టి ఆయన ఒక మంచి ప్రీచర్. వీళ్ళెవరో తెలుసా? శిష్య త్రయము అన్నారు. ఆంతరంగిక శిష్యులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ శిష్యులు కాదని కాదు, ఎవరు పనిని వారు చేశారు. యోహాను ఎప్పుడు దగ్గరగా ఉంది. ఆయన గుండె చప్పుడిని వింటాడు. అంటే చాలా దగ్గరగా ఉన్నాడు అనమాట. అందుకని దైవత్వాన్ని గురించి ఒక సువార్త రాశాడు. రాకడ గురించి పరలోక ప్రత్యక్షతను పొందుతున్నాడు. పత్రికల్లో దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని, దీనిలోనే ప్రేమ ఉంది అని, ఆయన త్యాగాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పగలిగాడు. కాబట్టి ఎక్కడైనా నియర్ డిసైపుల్ ఎలా ఉండాలండి? ఇప్పుడు మీరు మనం ఎలా ఉండాలి? నియర్ డిసైపుల్గా ఉండాలి. ఫస్ట్ ఎలా ఉండాలి? ఏంటండి? మోడల్ టీచర్గా ఉండాలి. మూడవ వ్యక్తి ఎవరు? ఒంటే మోకాళ్ళు అయిపోయినాయి అంటాడు ఆయన. మోకాళ్ళు మీకు పదవి ఇవ్వాలంటే మీ మోకాలు నేను చూడాలి అన్నారనమాట. మీకు వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల టెస్టులు పెడతా ఉంటారనమాట. నీకు పదవి కావాలా? నేను మీ మోకాలు చూస్తేనే సెలెక్ట్ చేస్తాను. నేనైతే అలా అంట. మీరు భాస్కర్ గారు అంటే అందరూ పెద్ద ఏమంటారు నాకు తెలియదు. అర్థంగా ఒంటే మోకాలు అంటే అక్కడ ప్రార్థనలో ఎక్కువ గడపాలి. పైసలా ఏంటండి? నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి అంటే మోకాళ్ళ అనుభవం కావాలి. 50 తర్వాత ఎవరు మోకాళ్ళు వేయలేరు, 60 తర్వాత వేయలేరు. ఇందాక అక్కడికి మోకాళ్ళ మీద నడుస్తుంది. నాకు అలవాటు లాగా ఉంది, దేవుడు అని అనిపిస్తున్నాడు. కనుక మోకాళ్ళు ఇట్లా అందుకేంటంటే మనము ఏ విషయాల్లో నడగడం లేదు. ప్రార్థనా జీవితము ఒక వ్యక్తిని చేంజింగ్ హిస్ క్యారెక్టర్ ఓన్లీ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మాత్రమే ఏం చెబుతామంటే ఏమైపోతాం? మన గుణ స్వభావాలు మార్చబడతాయి. ఇంకా చెప్పాను, టీ
టీ మీదకి చిన్న మొక్క వస్తే ఏమైంది? సిలువ అయిపోయింది. ఆ సిలువ అయిని తొక్కేసింది. ఐ బికమ్ జీరో. ఇప్పుడు టీ నీకు ఇంకేం బలం ఉంది టీ అని మనం అడిగితే టీ అంటుంది యు ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉండాలి. చాలా మంది అంటారు ప్రార్థన చేసుకుంటున్నానండి, చర్చికి వెళుతున్నానండి, నా బోధ చేస్తున్నానండి, చాలా సేవ చేస్తున్నానండి. కాదు, నువ్వెంత మారావు. మా ఆత్మీయతని చెప్పాడు, నువ్వు ప్రతిరోజు చేసుకో అన్నాడు. ఏంటో తెలుసా? చేంజ్ మై క్యారెక్టర్ నేచర్. చేంజ్ మై క్యారెక్టర్ నేచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అదర్స్. యువర్ క్యారెక్టర్ నేచర్, నీ గుణ స్వభావము ఇతరుల మీద పని చేస్తుంది. కాబట్టి నువ్వేం ప్రార్థన చేయాలి? బయటికి వెళ్ళే ముందు ఏం చేయాలి? చేంజ్ మై క్యారెక్టర్ నేచర్. నా గుణ స్వభావాన్ని ఒకసారి ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ కాదు, తర్వాత రెండోసారి మనం ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ పెట్టండి. దేవా నా గుణ స్వభావం మార్చు, దేవా నా గుణ స్వభావం మార్చు, క్రీస్తును మహిమపరిచే జీవితంతో నన్ను ఇదే నా గురిగా నేను ముందుకెళ్ళి సహాయం చేయండి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవ సి ఏంటండి? ఏంటంట? యేసు ప్రభు రాబోతున్నాడు కాబట్టి సిద్ధపరచు. మూడో శిష్యుడు ఎవరు? మోకాళ్ళ అనుభవము. ఆయన మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే అంత మారిపోయాడు అనమాట. ఏమైపోయి ఆయన కాళ్ళు ఆయన చూసుకోవట్ల, జనాలు చూస్తున్నారు. ఇదేంటి మోకాళ్ళ దగ్గర వాపులు? ఇప్పుడు మోకాళ్ళు ఎప్పుడు వస్తే వాపులు వస్తాయి. నలభై 50కి వచ్చేస్తాయి. నేనైతే బాగా ట్రావెల్ చేసి ఎంటు దాకా వెళ్తే ఈ ఎంటులు చాలా అరిగిపోయి అంటాడనమాట. కనుక అలాగునా ట్రావెల్ చేశాను. కానీ ప్రార్థన ఇంకా చేయాలి. నేను ఇంత గట్టిగా చెబుతున్నా, నా మోకాలు పడుతున్నానా ప్రార్థనలో వాసిపోవాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనా జీవితమే మన క్యారెక్టర్ నేచర్ని మారుస్తుంది అని మూడవ శిష్యుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. 3 మాటలు, మళ్ళీ ఇంకొక 3 మాటలు ఉన్నాయి. ఎఫెసీ 1 అధ్యాయం నుండి 2 చివరి వరకు 3 వరకు ఏంటో తెలుసా? వెల్త్ ఆఫ్ ద చర్చ్. ఏంటంటే 3 డబ్ల్యూస్ చెప్తున్నాను. సంఘానికి సంపదనిచ్చాడు. ఈ భౌతిక సంబంధమైన పొలాలు, స్థలాలు, ఇల్లు కాదు. ఆ సంపద యొక్క మహిమ ఏంటో సంఘానికి నువ్వు చెప్తూ ఉండాలి. సంఘాన్ని వెల్త్లో నడిపించాలి. ఏం చేయాలండి? వెల్త్. తర్వాత ఏంటంటే హెల్త్. తర్వాత ఏంటండి అన్ని దేవుడు ఇస్తున్నాడు. సీక్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ రైచియస్నెస్, ఆల్ షల్ బి యాడెడ్ unto you. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31-33 వచనాలు ఏముంది? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అన్నియు అనుగ్రహించబడును. వెల్త్ ఇచ్చాడండి. 3 డబ్ల్యూస్. ఇందాక 3 సీలు చెప్పారు. ఫస్ట్ డబ్ల్యూ వెల్త్. దేవుడు నేను ఎంత గొప్పవాడిని, దేవుడు నాకు ఎంత గొప్ప ఇచ్చాడు. అందుకని అక్కడ చెప్పాడు సంఘానికి, పౌలు భక్తులు చెప్పాడు ఎఫెసీ పత్రికలో, ఫస్ట్ వెల్త్ అని ఇవ్వబడింది. దాన్ని బట్టి ప్రైజ్ గాడ్. అందుచేత 3 నుంచి 11-12 వచనాల్లో మనం చూస్తే పోయం ఆఫ్ ప్రైజ్ అని రాశాడనమాట. పోయం ఆఫ్ ప్రైజ్ అంటే స్తుతించే పద్యం అన్నమాట. పౌలు రాశాడు సంఘానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటిలో మీరు గొప్పగా ఉన్నారని చెప్తే మేము మీలో ఉన్నామని ఎవరన్నారండి? ఎవరైనా ఇయ్యాలని ఎప్పుడు చూడండి. ఏదైనా ఇస్తారేమో నేను వెళ్ళరండి. ఇంతవరకు నేను అలా వెళ్ళలేదు. ప్రైజ్ అలా నాకు గవర్నమెంట్ రూపాయలు నాకు ఇంతవరకు అదేనా? మీరు ఎంత తీసుకున్నారో ఎంత తీసుకున్నారో నాకు తెలియదు. గవర్నమెంట్ రూపాయలు ఎక్కడ తీసుకురా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్త్ ఇన్ క్రైస్ట్. When we received, already blessed with spiritual blessings, all shall be added unto you. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ కారు, సెకండ్ హ్యాండ్ లో కొన్నామని వెళ్ళాను. లోన్కి వెళ్ళాను. లోన్ ఎవరైనా అన్నాడు. సెకండ్ కారు అన్ని చూస్తుంటే బాగా రిపేర్లు వస్తున్నాయి. ఆల్రెడీ వాడాను. ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. కొత్తది వేయాలి. బ్రాండ్ న్యూ తాళాలు తీసుకొచ్చి ఇచ్చేసారు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఫస్ట్ పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదంలో ఉన్న గొప్పతనం కనుక ఎప్పుడైతే సంఘం తెలుసుకుంటుందో అప్పుడు వాళ్ళు అంటారు, మేము దేవుని వలన దీవించబడతాం. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. సెకండ్ డబ్ల్యూ చదువుతున్నాను, వాక్ విత్ క్రైస్ట్. వాక్ విత్ క్రైస్ట్ లో ఫస్ట్ యూనిటీ అండ్ లవ్, వాక్ ఇన్ లవ్. అదేవిధంగా వాక్ హిస్ ఇమిటేషన్, అంటే ఆయన పోలికలో ఆయన అడుగులో నడవాలి అని రెండో చదువుతారు, వాకింగ్ విత్ క్రైస్ట్. మనకి ఇది అర్థం కావాలండి, వాకింగ్ విత్ క్రైస్ట్. పౌలు భక్తుడు రాసినటువంటి రెండో డబ్ల్యూ ఏంటంటే దేవుడితో నడవడం మనం తెలుసుకోవాలి. దేవుడితో నడుస్తూ ఉంటే సంఘంలో ఒక ప్రత్యేకతను మీ సంఘంలో మీరు చూపించగలరు. సంఘం కూడా ఏమవుతుందండి, రిచ్గా కనపడుతుంది లోకానికి. ప్రైజ్లా ఇప్పుడు రిచ్గా కనపడుతుంది ఏంటంటే భూమి మీద చర్చేనండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చర్చి కోసం ప్రభు రాబోతున్నాడు. క్రైస్ట్ ఈస్ కమింగ్ ఫర్ చర్చ్. చర్చ్ ఉంది, టు హెవెన్. ఈ భూమి నుంచి పైకి ఎత్తబడేది ఒకటే సంఘము. దీనికి ఏమి ఇచ్చాడంట? మహిమ ఇచ్చాడంట. ఫస్ట్ ఐశ్వర్యం ఇచ్చాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పౌలు భక్తులు వాడుతున్నటువంటి మాటల్లో క్రీస్తు మీకు మహిమ ఐశ్వర్యం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి, క్రీస్తు నాకు మహిమ ఐశ్వర్యం ఇచ్చాడు. దాని ద్వారా నేను దీవించబడ్డాను. ఐ బికమ్ బ్లెస్సింగ్. నేను దీవించబడ్డాను. ఇతరులకు నేను దీవెనకరంగా మార్చబడ్డాను. దేవుడిని మార్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద 7-fold blessings ఆఫ్ ఆడమ్ అబ్రహాం కవెనెంట్లో. 7th-fold blessing ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు, అనేకులు నీ యందు ఆశీర్వదించబడ్డావు. నీవు ఆశీర్వదించబడ్డావు, అనేకులు ఆశీర్వాదకరంగా నీవు మార్చబడ్డావు. ప్రైజ్. నేను ఆశీర్వదించబడ్డాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నీకు మార్చాడు. ఎక్కడ ఒంగోలు ఎవరి గుర్తింపు లేకుండా మూలబడుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 5 రాష్ట్రాలు, ఇంకా 5 రాష్ట్రాల్లో ద్వారాలు, నేపాల్ దేశానికి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన చాలా దూరం తీసుకెళ్ళి చేయవలసిన పనిని భూమి మీద చేస్తాడు. ఈ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను భూమి మీద ఆయన మహిమపరిచి, నా దేవుడి మహిమపరిచి, తండ్రి నీ చిత్తము నేను నెరవేర్చాను. అందుకే దేవుడు వాళ్ళని పంపించింది ఎందుకంటే భూమి మీద ఆయనను మహిమపరచాలి. Whoever walk with the Lord, walk with Christ, they will become reflection of Christ. వారు క్రీస్తుకు ప్రతిబింబంగా ఉంటారు. They become blessing channel to many, expanding His kingdom. ఆయన రాజ్యం వ్యాప్తి చెందడానికి దేవుడు మనను ఒక పాత్రగా వాడుకుంటాడు. నాకు ఏ యూట్యూబ్ ఎంత కనబడి వినపడేది ఏమీ లేదు. నేను చేస్తున్న పని చేస్తాను. ప్రైజ్ లార్డ్. వితౌట్ గిల్టీనెస్ అంటే తెలుసా? మనస్సాక్షి నేరారోపణ లేకుండా నాకు ఇచ్చిన ధనం, నాకు ఇచ్చిన టాలెంట్స్, నాకు ఇచ్చినటువంటి ప్రతిదీ, నాకు ఇచ్చిన శక్తి దేవుని కోసం ఉపయోగిస్తూ దేవునితో నడుచుకుంటూ అలా ముందుకి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా అలా నడవగలరు. ఆయన ఎప్పుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు ఎవరికి పక్షపాతి? ఆయన నిజముగా నమ్మితే ఆ దినాన్ని పైకి లేవనెత్తుతాడు. మూడవది అయిపోయింది. నాకు చూడటం చేసి 3వ డబ్ల్యూ ఈస్ వార్ఫేర్. మర్చిపోవద్దు, పోరాటం ఉందండి. ఏముందండి? ఇప్పుడు నీవు సైనికులుగా కాదు, నువ్వు కమాండర్గా మారాలి. నీ సంఘాన్ని సైనికులుగా తయారు చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 3వ వెల్త్, తర్వాత వాక్. 3వది ఏం చెప్పాడు? వార్ఫేర్. నీవు నీ సంఘాన్ని సైనికులుగా తయారు చేయాలి. నువ్వు ఒక కమాండర్గా మారిపోవాలి. ముందుండాలి, వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు నీకు ముందుండాలి. వారి వెనక సైనికులుగా సర్వాంగ కవచము ధరించుకొని పోరాడేటువంటి పటిమతోటి ఇప్పుడు ముందుకు వెళ్ళేటువంటి సైన్యాన్ని తయారు చేయాలి. ఇది ప్రభు రాకడికి ఒక సిద్ధపాటు. వెల్త్ ద్వారా దేవుని స్తుతించాలి. నేను దీవించబడ్డాను, యేసుక్రీస్తులో ధనవంతుడిని,
నేను ఆత్మీయంగా దీవించబడ్డాను, నాకు అన్ని ఆయన ఇచ్చాడు, ఇవ్వగలడు అని మీ సంఘస్థులు చెప్పాలి. మనము మన సంఘం అలా చెప్పాలి. తర్వాత రెండవదిగా ప్రభువుతో నడవడం మనము నేర్చుకోవాలి. బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. బి imitators of Christ as we dear children. Then we become aroma of Christ. ఎవరైతే ప్రియమైన పిల్లల వల్ల దేవుని కొన్ని నడుచుకుంటారో 5-6 మంది నుంచి మీరు చదివితే వారినట క్రీస్తు సువాసనగా చేస్తారట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సైన్యాన్ని తయారు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరు తయారు చేయాలి? తుపాకులు పట్టుకుని వెళ్ళడానికి కాదు, ఒక మంచి పోరాడడానికి. కాబట్టి మీకు ఎంతో సంఘాన్ని గురించి బాధ్యత ఉంది. మన అందరం ఆత్మ కలిగించు ఐక్యతలో ఉండాలి. ఫెలోషిప్లో ఉంటే మనకి బలము, ప్రైజ్ ది లార్డ్, ధైర్యము. కాబట్టి ఫెలోషిప్ ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. యూనియన్ విత్ హోలీ స్పిరిట్, ఫెలోషిప్ విత్ కో-బిలీవర్స్ అండ్ కో-పాస్టర్స్. మీకు తోడుగా సంస్థలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులతో ఏం చేయాలి అంటే ఏం చేయాలి? మన అందరితో కలిసి మరవారిని తగ్గించుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. పక్కనోడు గొప్పగా ఎంచాలి. క్రీస్తు గుణ లక్షణాలుగా మనం కలిగి ముందుకు సాగిపోవడానికి ఈ వాక్య జ్ఞానం మనకి సహాయపడుతుంది. చాలా రిఫరెన్సెస్ చూపించి మీకు ఏదో చెప్పాలని నాకు లేదు. ఈరోజు అన్న చెప్పిన సందర్భాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిందా కూడా ఏం తెలియదు అసలు నాకు. దేవుడు నామానికి మీ హృదయాల్లో ఒక మంచి సమర్పణ చేసుకోండి. గురిజాల ఫెలోషిప్ ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతున్నాను. అదేంటంటే అప్రిషియేటెడ్ బై అదర్స్, ఇతరుల చేత పొగడబడే ఫెలోషిప్ గా దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా సిద్ధపరచును గాక. ఈ సమర్పించిన ప్రత్యేకమైన మంచిది, అద్భుతమైన దైవ సందేశం. జీవించి బోధించు, బోధించి జీవించు. ఇది ప్రతి పాస్టర్ ఈ క్రమాన్ని పాటిస్తే ఎప్పుడు జీవించబడుతూనే ఉంటాడు. చక్కటి ఐక్యత గురించి, క్రీస్తులో ఉన్న ఐక్యతల గురించి, సేవకులకి కావలసిన మంచి ఫీడింగ్ అందించిన దైవజనులకు ఆనందరాజు గారికి గురిజాల మండల ఫెలోషిప్ సహవాసం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ప్రతి సేవకుడు చేతిలో బైబిల్ ఉండాలి, సంఖలో బైబిల్ ఉండాలి, బ్యాగులో బైబిల్ ఉండాలి, పక్కలో బైబిల్ ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఈ బైబిల్ లేని హృదయంలో ఉండాలి. ఈ బైబిల్ లేని హృదయం ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ హృదయంలో ఉన్న దైవ సందేశం, వాక్యం అప్పుడప్పుడే ఆత్మ నడిపింపులో ప్రిపరేషన్ అవుతూ ఉంటాం. అటువంటి అనుభవం సేవకుల్లో మనం చూసి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా మన గురిజాల పట్టణంలో మన ప్రముఖులు, ప్రముఖ అడ్వకేట్, న్యాయవాదులు మరి ప్రతి చలవరాజు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సేవకులకి చిన్న వారి యొక్క శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తారు. మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద దేవీని తెలియజేస్తాం. నేను ఈ రోజున రెండు వృత్తుల్ని గౌరవిస్తాను. ఒకటేంటంటే వ్యవసాయదారుడు తనకున్న వృత్తిని చేయడం కోసం నష్టపోయినా ఎండనక వానక ఫలం కోసం ప్రయత్నం చేసేటువంటి కృషి వరకు వ్యవసాయదారుడు. అట్లాగే తన జీవితాన్ని త్యాగం చేసి ఆత్మల కోసం
వ్యవసాయం చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభిమానిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. ఎందుకంటే నాకు తెలిసి ఈ భూమి మీద మరణించిన తర్వాత కూడా ప్రతిఫలం పొందే ఉద్యోగాలు మీరు అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున ఒక వ్యక్తి గురించి కన్న తల్లిదండ్రులు బాధపడతా ఉంటాడు, వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే ఆనందిస్తూ ఉంటారు. కానీ ఏ సంబంధం ఉన్నా లేకపోయినా తన చర్చికి వచ్చే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళ కోసం తాపత్రపడేవాళ్ళు ఈ పాస్టర్లు చెప్పి కూడా నా అబ్జర్వేషన్. సరే, నేను మీ అంత భక్తుని కాదు, విశ్వాసం కాదు, కానీ మీరు ఎంచుకున్న మార్గంలో ఉత్తేజం ఉందని మాత్రం నేను నమ్ముతాను. అదేవిధంగా మీరందరూ రోజు చదువుతున్న గ్రంథాన్ని ఈ మధ్య నేను సీరియస్గా చదువుతా ఉన్నా. బైబిల్ నాకు ఎన్ని విషయాలు నేర్పిస్తా ఉందంటే, అసలు బైబిల్ ఇంత పవర్ ఉందని నేను ఏనాడు ఇంతకుముందు నేను గమనించుకోలేదు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగం అనే దాని ప్రకారం ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ ఈ రోజున భారతీయ న్యాయ సంహితగా పేరు మార్చింది జూలై 1 నుంచి. ఈ ఐపీసీలో ఏ నేరం చేస్తే ఏ శిక్ష ఉంటుంది అనేది ఐపీసీలో ఉంటుంది. నేను బైబిల్లోనే ఫలానిది నేరం అని చూసా తప్ప ఏ ఇతర గ్రంథాల్లో ఇది చేయకూడదని ఎక్కడా లేదు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి కొలమానికంగా, ప్రామాణికంగా మూల ధాతువుగా బైబిల్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంది రాజ్యాంగ నిపుణులు కూడా దీన్ని అంగీకరించడం కూడా జరిగింది. సరే, నేను ఈ రోజున మీ ముందు నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ నుంచి నేను నేర్చుకున్న 3 విషయాల గురించి నేను మీ ముందు ప్రస్తావిస్తాను, సమయం ఉంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మాస్టర్ గారు, ఆనంద్ గారు 3 అన్నాడు కాబట్టి నేను కూడా 3తో ముగిస్తాను. మొదటిది ఏంటంటే, చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఇంతటి అనారోగ్యం అంటే మనిషి బాగానే ఉంటాడు, కొంతకాలం తర్వాత సన్నగైపోతాడు. మనిషి బాగానే ఉంటాడు, అతనికి ఏ లోటు లేదు, డాక్టర్ దగ్గరికి పోయి గుండె పగిలి ఇంటికి వచ్చి మంచం పడతాడు. రోగం కనపడుతూ ఉంటుంది, దానికి పరిష్కారం కనపడదు. దీనికి బైబిల్ ఏం చెప్తుందంటే, మత్సరమై ఇంకొక కుళ్ళు అని సామెతల గ్రంథంలో ఉంది. మత్సరం అంటే ఏంటి? తన గురించి తప్ప ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి, నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనే దాన్ని బట్టే అతని ఆరోగ్యం అనేది ఉంటుందని నా అభిప్రాయం. అదే ఎండోక్రైనాలజీ అని ఒక సబ్జెక్ట్ చెప్తాం. ఎండోక్రైనాలజీ అంటే ఏంటంటే, ఒక మనిషిలో, అతని మెదడులో ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఏ హార్మోన్ రిలీజ్ కావాలో రిలీజ్ అయ్యే విధంగా ఒక ట్రాఫికింగ్ వ్యవస్థ మన మెదడులో ఉంటుంది. ఉదాహరణకి మెలనిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటేనే బాడీలో వెంట్రుకలు నల్లగా ఉంటాయి. మెలనిన్ రిలీజ్ కాకపోతే అతని వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. అందుకని మనం ఏమంటాం, వాడి బాగా నేర్పుకుందరా అంటాం. అంటే ఆ వ్యక్తికి మెలనిన్ ఇంజెక్షన్ వేస్తే వెంట్రుకలు నల్లగా నెగనగా ఆడిపోతాం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈస్ట్రోజన్ అనే ఒకటి ఉంటుంది హార్మోన్. ఈ ఈస్ట్రోజన్లో విడుదలైతే మహిళల్లో ప్రతి వ్యవస్థ కూడా
అది ఋతుక్రమం కావచ్చు, మిగతా మొక్కలు కూడా సజావుగా సాగిపోతాం. థైరాయిడ్ అనే గ్రంథి ఉంది. థైరాయిడ్ అనేది రిలీజ్ అయితేనేమో, ఎక్కువగా రిలీజ్ అయితేనేమో లావుగా అయిపోతారు మనుషులు. సక్రమంగా రిలీజ్ అయితేనేమో ఆకారానికి తగినట్టు ఉంటాడు. అసలు రిలీజ్ కాకపోతేనేమో సన్నగా అయిపోతాడు. డాక్టర్ గారు ఈరోజు ఇవన్నీ ఎవరు చెప్పారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ ఆలోచనలను బట్టి నీ జీవితం. నువ్వు భయపడ్డావు అనుకో, కొన్ని హార్మోన్ రిలీజ్ కావు, ఫలితంగా ఒక రోగం. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి పోయి డాక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ మీ షుగర్ నార్మల్ ఉందా, ఎట్లా ఉందని అడిగితే ఆయన ఆన్సర్ చెప్తాడని మీరు అనుకుంటున్నారా? కాబట్టి నీ ఆరోగ్యం గురించి దేవదేవుడు యెహోవా ఏం రాయించాడంటే, ద్వితీయోపదేశకాండం 8:8, డియూటెరానమీ చాప్టర్ నెంబర్ 8 and 8లో ఏం చెప్తాడంటే దేవదేవుడు, ఇదిగో మిమ్మల్ని వీటి కోసమే నేను వాగ్దాన భూమికి నడిపిస్తున్నాను అని చెప్తాడు. వీటి కోసమే నేను వాగ్దాన భూమికి మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు అక్కడ రాయిస్తాడు. అక్కడ కొన్ని దినుసుల పేర్లు, కొన్ని నూనెల పేర్లు, కొన్ని పండ్ల పేర్లు ఉంటాయి. ఎవరైనా చదివితే ఇంకా బాగుంటుంది. అది గోధుమలు, ఎవరు, ద్రాక్ష చెట్లు, అంగుళం చెట్లు, దానిమ్మ పళ్ళు గల దేశం, సులిగ నూనెయు తేనెలు గల దేశం, అలవు అనుకోకుండా నీ ఆహారం ఉంటున్న దేశం. ఇందులో నీవు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాడదని దేశం. దాని కొండలో నీవు రాలి కవి చేయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయన నాకు ఇక్కడ 3 ద్రవాలు కనపడ్డాయి. ఒకటి ఒలివ నూనె, చాలా కాస్ట్లీ. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ అని ఒక ఆయన చనిపోయింది ఈ మధ్య, దాదాపు 88 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒలివ నూనె వాడతారు. తర్వాత పాలు, మీకు అందరికీ తెలిసిన విషయం. తేనె, మీకు తెలిసిన విషయం. తర్వాత యవనం ఉంది. యవనం అంటే ఏంటి? బార్లీ, ఇంగ్లీష్లో బార్లీ అని. మీరు బార్లీ వాటర్ ఎప్పుడైతే తాగుతారో మీ బాడీలో ఉన్న నీరు మొత్తం బయటకు తాగి చూడండి, తర్వాత నాతో మాట్లాడు. ఎవరైతే ఊబకాయం ఉండి వాళ్ళు వివిధ ఇదిగా బాధపడుతున్నారో వాళ్ళు బార్లీ వాటర్ వాడండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. తర్వాత దానిమ్మ అనేది ఇంకా చెప్పాలంటే మీకు అర్థమైంది. ఇందులో కానీ దానిమ్మ జ్యూస్ కాకుండా ఆ రోజే స్టార్ట్ చేయాలి. చూడండి, మన ఆరోగ్యం గురించి దేవుడు ఎంత గొప్ప మర్మాన్ని బైబిల్లో పెట్టాడు. మనకి మంత్రి రామకృష్ణరాజు అనేవాడు చెబితే తప్ప నీకు నాకు అర్థం కాని రోజుల్లో ఉంది. అక్కడ రాగి అని కూడా ఉంది. రాగి పాత్రలో ఉన్న నీటిని రాత్రి ఉంచుకొని ఉదయాన్నే తాగండి, మీకున్న సమస్యలు చాలా వరకు. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తుంది అని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొదటిది. తర్వాత హెచ్కేలు 48:15-19, అది మీరు తర్వాత చూడండి. అక్కడ ఒక పేరు మనం గమనించాలి. 48:15 గ్రామకంఠము అని ఒక పేరు ఉంటుంది. ఉందా? గ్రామకంఠము. ఎవరన్నా యూత్ లేకపోతే ఎవరన్నా రెవెన్యూ ఆఫీస్కి తిరిగే వాళ్ళు ఉంటే ఈ పదం ఎప్పుడైతే వాళ్ళు వింటారో ఎగిరి పడే కార్యక్రమం. ఎందుకంటే గ్రామకంఠం అనే దాంట్లో ఉన్నది ఏదైనా సరే కోలుకొట్టాల్సింది. ఇది దేవదేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక టౌన్ ప్లానింగ్ గురించి రాస్తాడు. గ్రామకంఠము అనే ఒక పదం నీకు ఏ మత గ్రంథాల్లో ఇంత వివరించి కనపడదు. కానీ ఇండియన్ రెవెన్యూ సిస్టంలో ఒక ప్రాదేశికమైన ప్రామాణికమైన గ్రామకంఠం మనం బైబిల్లో చూడవచ్చు. రెవెన్యూ సిస్టమ్, ఎవరన్నా రెవెన్యూ ఆఫీసర్కి పోయి అయ్యాడు గ్రామకంఠంలో ఏదన్నా నిర్మాణం చేపడితే దాన్ని తీసేయచ్చు అంటే ఇమ్మీడియట్గా తీసేయాలి బాబా. ఎందుకంటే గ్రామకంఠం అనేది
ఆ గ్రామ నివాసుల కోసం ఏర్పాటు చేయబడిన ఒక గొప్ప రెవెన్యూ వ్యవస్థ అది. దాని గురించి కూడా మనం బయటకు ఇట్లా చాలా బయటపడుతున్నాయి. మొత్తం నోట్ చేస్తున్నా. దేవుని దయ ఉంటే బైబిల్ వైభవం ఏంటో భారత జాతికి తెలియపరిచే రోజు ఒక రోజు దేవుడు అనుమతిస్తే నా ద్వారా వస్తుందేమో అని చెప్పి నేను ఆశిస్తాను. కానీ మూడో విషయానికి వస్తాను. ఇందాక పాస్టర్ గారు మనం సైనికులు కావాలి అని చెప్పేసి ఒక మాట. మరి ఫైటింగ్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ మీరు ఆల్రెడీ ఫైటింగ్లోనే ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసో లేదు. ఈ రోజున మీ చుట్టూ డజన్లో కొద్ది ఆత్మలు తిరుగుతున్నాయి. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు దెయ్యాలంటే భయం లేదు. సాయంత్రం చీకటి పెడితే బయటికి రావాలంటే భయం, పోస్ట్ పోన్ చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆశ్రయించాను, అసలు ఈ దేహాల గురించి నాకు కావాలి. ఉన్నాయా, లేవా, కనపడతాయా, ఫలానాలో ఇదేం పట్టిందంట, ఫలానాలకి ఇదంట అదంట అని చెప్పేసి రకరకాలుగా నాలో ఒక దిగులు ఉండేది, భయం ఉండేది. కానీ వాక్యాన్ని ఆశ్రయించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత దాని గురించి నాకు ఉన్న భయాలు మొత్తం పోయింది. ఎట్లా అంటే శిష్యులు మొత్తం కూడా కలిసి ఇంకే ఒక రూమ్లో ఉండి, అమ్మో ఇంకేముంది, మనకు ఎప్పుడైనా చంపేశారు వేసి తీసుకునే, నేను ఒక లెక్క యూదా, నేను ఒక లెక్క యోగాను, మరి నా పరిస్థితి ఏంటంటే అమ్మ ఇలా కూర్చొని మీటింగ్ చేసుకొని భయపడతాను, బాధపడతాను, వణుకుతున్నాను. అప్పుడు ప్రభు డోర్లు వేసి ఉండగా లోపలికి వచ్చాను. ఆ సంవత్సరమే మర్చిపోయినాడు. వామో భూతం వాయువు అని చెప్పి ఉన్నాడుగా మన దేశానికి వచ్చిన మిషనరీ, తొలి మిషనరీ తోమా గారు దెయ్యం భూతం అని చేస్తాడు. వాస్తవానికి ఎవరైనా అంటారు, అంటానికి అవకాశం ఉంది. అయితే ప్రభు ఏం చెప్పాడంటే అక్కడ ఒక మాట మనం గమనించాలి. దెయ్యములకు రక్త మాంసములు అంటే తెల్లచీర మల్లెపూలు పెట్టుకో, గజ్జలు ఉండవు అంటే కనపడదరా బాబు అని దాని అర్థం. అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఇట్లా మన జీవన గమనంలో బైబిల్ అడుగడుగున స్పృశిస్తూ మన జీవితాన్ని బాగు చేస్తూ మన గమ్యాన్ని తీసుకొని పోతుందని చెప్పి నేను ఇప్పుడిప్పుడే గమనిస్తా ఉన్నాను. అయితే మూడవ విషయం గురించి నేను చెప్పి ముగిస్తా. వాస్తవానికి మాస్టర్ గారు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి మీటింగ్కి రావాలని చెప్పారు, కానీ ఇది ఏ మీటింగు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్నా. ఒకప్పుడు ఫరో ముందు జరిగిన పంచాయతీ ఇప్పుడు మీ ముందు జరుగుతుంది. ఈరోజు దేశంలో ఫరో ముందు ఏం పంచాయతీ జరిగింది? ఒకప్పుడు అంటే నా జనులను నన్ను ఆరాధించుటకు పోనిమ్ము అని దేవుడు అంటే యెహోవా ఎవడు అని విన్నాడు. అన్నాడు ఎవడో మీకు తెలుసు. ఏమంటున్నాడు అక్కడ? నేను పోనీను అంటున్నాడు ఒకడు. హీరో గారు పోయి నువ్వు పోనీయాలి అని పంచాయతీ పెట్టు. ఇదే పంచాయతీ ఈరోజు సుప్రీంకోర్టులో జరుగుతూ వస్తూ ఉంది. మీరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మేము రక్షణ పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, మేము ప్రచారం చేసుకుంటుంటే ఒక కలరు కండవ వేసుకున్నాడు వచ్చి అడ్డగిస్తున్నారు, ఇదేంది అదేంటి అని చెప్పి మనం ఈరోజు భావిస్తున్నాం. వాస్తవానికి భారతదేశ రాజ్యాంగాన్ని మీరందరూ చదవాలి. చదివితే ఇంకొంచెం బాగుంటుంది. మీరు చదవకపోతే మీరు కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు. ప్రాథమిక హక్కుల మీద ఏదైనా కేసు పెడితే వెంటనే వాదించాలి. అయితే ఈ ప్రాథమిక హక్కుల్లో 27వ అధికరణం ఆర్టికల్ నంబర్ 25 ఏం చెబుతుందంటే మత స్వాతంత్రపు హక్కు. ఎవరు భారతదేశ పౌరుడై ఉండి తనకి ఇష్టానుసారంగా తన మతాన్ని తాను అవలంబించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, సొసైటీలు పెట్టుకోవచ్చు, డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ లక్ష్యాల ప్రకారం వాళ్ళు
together. మత స్వాతంత్ర హక్కు ఉన్నప్పుడు మత మార్పిడి అనే పదానికి అర్థం ఏమన్నా వినపడుతుందా మీకు? మత మార్పిడి అని వినపడుతుందా? మత మార్పిడి చేస్తున్నారు ఏమిటండి అని ఒకటి వచ్చి అడుగుతుంది. ఈ పాస్టర్ గారేమో సరే నేను చెయ్యను, నేను పక్కన పోతాను. మత స్వాతంత్రం ఉన్నప్పుడు మత మార్పిడి ఎక్కడిదిరా, అర్థం ఏంటిరా అని చెప్పి నువ్వు నేను ప్రశ్నించే రోజుల్లోకి భారత క్రైస్తవ సంఘం వెళ్ళాలని నా కోరిక. మత స్వాతంత్రం ఉన్నప్పుడు మత మార్పిడి ఏంటి? కానీ చూస్తూ ఉండగానే 9 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చింది. ఏ వ్యక్తి అయితే వెళ్ళి స్వార్థ చెప్తాడో 2 సాక్షులు ఉంటే చాలు వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష చేసే చట్టాలు వచ్చింది. చాలా మంది పాస్టర్ గారిని ఇప్పుడు జైలు వేస్తా ఉన్నారు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్. మళ్ళీ నేను మరో ముందుకు వస్తున్నా. మరో ఏమంటున్నాడు, నేను వెళ్ళని అంటున్నాను. మరి ఏంటి పాస్టర్ గారు బ్రదర్ మీరు చెప్పేది అని అనొచ్చు. నేను చెప్పేది ఏంటంటే 1950లో ఒక చట్టం భారతదేశంలో చేయబడింది. దాని పేరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950. 1950 రాష్ట్రపతి ఆర్డరు. దీన్ని ఎస్సీ ఆర్డర్ అని కూడా అంటారు. ఈ ఆర్డర్లో ఏముందంటే ఏ దళితులైతే, అంటే అప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిషర్స్కి మన భారతదేశంలో ఉన్న కులం అనే పుష్టి వ్యాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లండన్ అయితే అయ్యా మా భారతదేశంలో హిందూ మతంలో కులం అనే పుష్టి వ్యాధి ఉంటుంది, మమ్మల్ని గుర్తురా, మీరు చదువుకోవడానికి వీలు లేదు, మేము ఏ మహిళను కూడా వివాహం చేసుకోవడానికి లేదు, మమ్మల్ని కొడతారు, మంచినీటి చెరువు దగ్గరికి మంచి దానికి కొడతారు, మా బతికిదంటే వాళ్ళకి అర్థం కాక ఒక కమిషన్ వేశారు. దాని పేరు సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనే అతను ఇచ్చేసి భారతదేశంలో గల్లీ తిరిగి ఒక రిపోర్ట్ ఇస్తారు. వాడు కరెక్టేనాయా, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అది కరెక్టే, వాళ్ళకి రిజర్వేషన్ మనం ఇవ్వాల్సింది అని చెప్పి అంతం వల్ల 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్లు ఏముంది, అంబేద్కర్ డిమాండ్ చేసిన ఎస్సీ అనే లిస్టులో ఉన్నవాడు ఎవడైనా సరే హిందూ మతంలో ఉంటేనే వాడికి ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ అని చెప్పడం జరిగింది. ఆయన అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎస్సీ అంటే ఎవరు? హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీనే ఎస్సీ బెనిఫిట్స్ వర్తిస్తాయి. తర్వాత అటు ఇటు రాజకీయం చేసి సిక్కు మతం ఉన్నా సరిపోతుందండి, సిక్కు మతం కూడా కలుపుకోండి అని చెప్పి హిందూ మతం సిక్కు మతంలో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ అయితే విపి సింగ్ అని ఆయన వచ్చేసి 1990లో బుద్ధిస్ట్ మతాన్ని కూడా చేర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఎస్సీ అంటే ఎవరు? హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం. మరి మీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? పుట్టడం మన చేతుల్లో లేదు. దళితులుగా దేవుడే పుట్టించాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? బైబిల్ పట్టుకొని చర్చికి పోతా అంటున్నావు, మోడీ వద్దంటాడు, ఫరో వద్దంటున్నాడు. ఏం చేయాలన్నా ఇప్పుడు పోరాడాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారం. కాబట్టి ఆనాడు మోషే గారు సూచక్రియలు చేసి దేవుని పవర్ ఏంటో చూపించి వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రయత్నం చేశాడు. ఈనాడు నువ్వు నేను సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి కేసుకి మద్దతుగా మేము దళితులుగా పుట్టితే మా నేరమా? మత స్వాతంత్రం హక్కు ఉన్నప్పుడు మేము యేసుక్రీస్తుని ఆరాధిస్తాం. మేము దళితులుగా పుట్టినంత మాత్రం యేసుక్రీస్తుని ఆరాధించి నువ్వు ఇచ్చే ఫలితాలు మేము పోగొట్టుకోవాలా? నీ ఫలితాలు అవి, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము క్రైస్తవ్యాన్ని అవలంబిస్తాం, అంబేద్కర్ పాటలో రిజర్వేషన్ కూడా కొనసాగిస్తాం అనే ఒక అద్భుతమైనటువంటి విచారధారకి, ఒపీనియన్కి మీరు వస్తే ఈ దేశం తలకిందులవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో మరి ఏ ఫ్యాక్టరీ కట్టాలన్నా దళితుల చెమట చుక్కలు ఉండాల్సిందే. ఈ దేశంలో ఏ కాష్టం తగలబడాలన్నా నీ చెయ్యి నా చెయ్యి, నీ కట్టే నా కట్టే ఉండాల్సిందే.
ఈ దేశంలో ఏది జరగాలన్నా దళితులే, ఇటువంటి దళితుల్ని యేసుక్రీస్తు నమ్ముకోకుండా అడ్డగించే ఈ ఫరో శక్తుల్ని పారదోలాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి మీరు ప్రార్థన చేయండి. త్వరలో దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని గల్లీ నుంచి ఢిల్లీకి పోవడానికి ఎంతోమంది రాయలు సిద్ధమవుతున్నాం. దీన్ని మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించండి. ఒక అద్భుతమైన భారతదేశ సంఘ నిర్మాణానికి ఇది ఊతమిచ్చినట్టు అవుతుందని చెప్పి బైబిల్లో ఉన్న ఒక 3 అంశాన్ని మీ దృష్టికి తెలియపరుస్తూ మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. మనందరం కలిసి పనిచేద్దాం. సరే, నేను పాస్టర్ని కాదు కాబట్టి రాయలుగా నా అవసరం ఎప్పుడున్నా కానీ మీరు నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీతో పాటు కలిసి నేను కూడా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ ఆనంద్ గారికి, మరి అబ్రహాం గారికి, మరి కొంతమంది పేర్లు తెలియని దైవజనులు క్షమించాలి, మరి ఎడ్యుకేట్ పాస్టర్ గారికి, మరి చంద్రశేఖర్ పాస్టర్ గారికి కూడా ప్రైజ్ ది లార్డ్, జై భీమ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలియజేసిన లాయర్ గారికి, ప్రతి చంద్రబాబు గారికి, మండల ఫెలోషిప్ ప్రాసెస్ తరఫున, సహవాసం తరఫున ప్రత్యేకమైన అభినందనలు మనం తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, ముగింపులోకి వచ్చాం. ఈరోజు మరి ప్రత్యేకంగా ఈరోజు అది ఒక ఫెలోషిప్ బర్త్డే, యానివర్సరీ మనం జరుపుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఆ కాలంలో ప్రారంభంలో ఉన్నవారు జస్ట్ ఒక 2 మాటలు మరి గ్రీటింగ్స్ చెప్పాలని అందరికీ అవకాశం ఉండదు, ఎందుకంటే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి 2 మాటలతోటి మరి ముందు కొనసాగుతాం. మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ ఎస్కేఎల్ గారు 2 మాటలు శుభవచనం తెలియజేయాల్సిందిగా ప్రభుత్వ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి గత 16 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఈ యొక్క అసోసియేషన్ పెద్దలు నాయక్ గారు, భూషణ్ గారు, అలాగే మాణిక్యరావు గారు, రాజేష్ గారు, వేణు, అలాగే పూర్తి గారు, చాలామంది ఉన్నారు. అందరూ కలిసి చక్కగా ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు ఎంతవరకు కొనసాగించుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా దేవుడు తన మహిమలో ఆశీర్వాదకరంగా ఈ యొక్క అసోసియేషన్ ముందుకు నడిపించాలని మనసారా భక్తులు కోరుకుంటున్నాను. మాత్రమే కాదు, అందరూ కూడా ఈ యొక్క అసోసియేషన్లో మన వంతుగా సహకారం అందించి ఎన్నుకొనబడినటువంటి మరి నాయకులకు సహకారాన్ని ఇస్తూ ముందుకు సాగాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేయడానికి అధ్యక్షుల వారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తాను. మంచిది, చక్కటి గుప్తమైన మరి శుభవచనాలు పలికిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి దైవజనులు సీనియర్ పాస్టర్ జింకల్ జాన్ గారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుడికి ఇష్టపడినారు వచ్చిన దైవజనులు మంచిది. ఈరోజు మరి అందరూ అనుకునేది ఏంటంటే దేవుడు నష్టపడుతున్నారు. రాతానికి వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేశారు కానీ అసలు అది ఒకటే అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చినా కూడా చాలా మందికి తెలవదు. ఏంటంటే మనం ఒక వ్యక్తి మన మధ్యలో ఆగిపోయిందంటే ఆ వ్యక్తే ఒకప్పుడు 2వ ఫెలోషిప్ ఉండడానికి వీలు లేదు. అందరూ ఒకే ఆట మీద నడవాలన్నారు. నా కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్న అందరూ కాకపోయినా కోసం కొంతమంది పెద్దలైనా సరే ఆ కాడికి పోయి అట్లా ఎందుకో పోయావా అట్లా బాగుండదు కదా అని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు కొన్నిసార్లు రాజేష్ గారు, మాణిక్ పాస్ గారు ముందు కూడా దీంట్లో కొంచెం ఎడకపోతే
నేను మరి చంద్రశేఖర్ గారు కొంతమంది పోయి వాళ్ళని అక్కడ పావులు అని వాళ్ళని మళ్ళా దగ్గర తీసుకొచ్చాము. అట్లాగనే సరే ఏదో ఒక రకంగా వెళ్ళిపోయినా మనం అందరం పోయి ఆయన్ని తీసుకొస్తే బాగుండని ఒక ఆలోచన నాలో ఉంది. దేవుడు మాకు జీవించుకున్నాను. మంచిది, మంచి సూచన. ఎప్పుడు కూడా మేము ఎదుర్కోలేదు, ఇప్పుడు కూడా ఎదుర్కోలేదు. వారికి ఎప్పుడూ ఒక స్థానం అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది, పట్టుకుంటే కావాలి. కొద్దిగా చల్లారిన తర్వాత పట్టుకుంటే కొద్దిగా ఉంటుంది. ప్రతి నెల కూడా పూజ చేయడం జరుగుతుంది. కొద్దిగా టైం తీసుకొని అవసరమైతే నేనే సంప్రదించాను. ఎందుకనేసంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్త రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది అందరి ఆలోచనతో నా ఒక్కడి నేను చేద్దామని చెప్పేసి నేనేదో డిమాండ్ చేసింది కాదు. అందరి ఆలోచనతో ఏకాభిప్రాయంతో మనం చేసింది. ఎందుకంటే రాబో ఈ కాలంలో కొన్ని మంచి పనులు నేను ఒకటే సెమీ క్రిస్టమస్ గొప్ప గ్రాండ్గా చేస్తాం. బట్టలు దేవుడికి పంపిస్తాడు, భోజనాలు కూడా దేవుడికి పంపిస్తాడు. అన్యులను ఎవ్వరిని కూడా చేయి చాపి ఎదగటం అనేది ఉంటుంది. అన్ని ఒకవేళ ఎమ్మెల్యేని పిలిచినా ఆయన సత్కరించి ఆయనకి బహుమానం ఇచ్చి పంపిస్తాం. కానీ ఆయన దగ్గర నుంచి ₹1 కూడా మనం తీసుకోం. మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ప్రతిదీ కూడా ఇచ్చేవాళ్ళుగానే, ఆశీర్వాదాలు కూడా ఇచ్చేవాళ్ళుగానే ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు కూడా ఇస్తూనే ఉండాలి. ఎట్లా ఉండకూడదు. అది దైవజనుడు నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు దీవించబడాలి తెలిసి ఏదన్నా మనకి చట్టపరంగా న్యాయబద్ధంగా రావాల్సిన ఏమన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి కొనుక్కుందాం. చర్చి కన్స్ట్రక్షన్సే కావచ్చు. అట్లాగే మండలంలో ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫెలోషిప్ తరఫున అది ఉంటే మన సెమీ క్రిస్టమస్ ప్రోగ్రామ్సే కావచ్చు, ఇతర శుభకార్యాలే కావచ్చు, అక్కడ జరుపుకోవడానికి బాగుంది. రెండో ఆప్షన్ ఇండిపెండెంట్ చర్చెస్కి సమాధానం కోరటం లేదు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా అందరం కలిసి ఇచ్చేస్తే ఏదైతే అసైన్మెంట్స్ కలవరాజు గారిని పిలిపించిన వ్యక్తి కాదు. ఈ ఒక గురజాల పట్టణంలో ఎక్కడ అసైన్మెంట్స్ ఉన్నదో ఆయన తెలుసు. ఆ యొక్క నెంబరు సర్వే నెంబర్ పట్టుకొని ఇక్కడ లోకల్గా ఉన్న మరి నాయకుల్ని కొంతమందిని తీసుకొని ఎమ్మెల్యే గారికి అవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కానీ ఏదన్నా కానీ ఆయన దగ్గర నుంచి మనమేం ఆశించదు. మనం బ్లెస్సింగ్స్ ఇద్దాం. గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో అవి పొందుతున్నాం. ₹1 కొరకు మన ఆలోచన లేదు. తీసుకుంటే 1,00,000 తీసుకో, లేకపోతే 10 లక్షలు తీసుకో, ₹1,00,000 తీసుకో. అదే నీకు రావాల్సిందే. వాళ్ళ స్వతహాగా వాళ్ళ దగ్గర నుంచి ఇది ఈ పద్ధతి ప్రకారం వెళ్దాం. ఇప్పుడు ఎవరు కూడా చెప్తున్నాను, మరీ పేదరికమైన పరిస్థితులు లేని పరిస్థితులు లేదు. ప్రతి ఒక్కరు కూడా సంఘాలు నడుపుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే మన సంఘస్థులకి ఇయ్యటం నేర్పిస్తున్నామో ఫస్ట్ మనం ఇచ్చి కదా ఏమన్నా బోధించి జీవించమన్నాడు, జీవించి బోధించమన్నాడు. ఫస్ట్ జీవించి బోధించాలి, బోధించి జీవించాలి. మా సంఘంలో ఉన్న ఏదో ఒక సమస్య వచ్చిందనుకో, ఒక ₹10,000 ఖర్చు ఉందనుకో, ఫస్ట్ నేను ప్రకటిస్తాను. దైవజనుడుగా నేను ₹1,000 దాంట్లో సమర్పిస్తున్నాను. ఆ తర్వాత 9,000 సంఘం మొత్తం కూడా కలిసి మరి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా ఎందుకంటే సమానమైన హక్కులతో ముందుకెళ్ళాలి. ఐక్యత అనేది ఇదే. తీసుకునే దగ్గర ఐక్యత ఉండి ఇచ్చే దగ్గర ఐక్యత లేకపోతే అది కూడా కరెక్ట్ కాదే కాదన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను మన ట్రెజరర్ గారికి సభ్యత్వం కూడా ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొట్టమొదటిగా తీసుకో. కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి నెల సమర్పించాలి. అప్పుడు ఇయ్యగలిగితేనే ఇయ్యని వాళ్ళు ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది. మనం ఇవ్వకుండా ప్రెసిడెంట్ నాయకుడు ఇవ్వకుండా
అందరు కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదే జీవించడం, ఆ తర్వాత అడగటం అనేది బోధించడం అన్నమాట. ఇట్లా మనం సహవాసంలో ఐక్యత కలిగి ముందుకు వెళ్దాం. తప్పనిసరిగా మోషే గారు వస్తారు. ఎందుకనే సరే వైద్యుడికి రోగి యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఎక్కడ ఏ ట్యాబ్లెట్ వేస్తే దానికి చికిత్స జరుగుతుంది అనేది కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి అనేది కొద్దిగా అర్థం కావాలి. అర్థమైతే దాని ఎక్కడ ఈ విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జయప్రకాష్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి మర్యాదాసు ఒక మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు మాణికరావు గారు కూడా సహకరిస్తూ మొహమాటం లేకుండా మన జోష్ కుమార్ గారు, ఆంధ్రయ్య గారు ఉంటే అట్లా ఉంటుంది లేదు. ఎందుకనేసంటే అది మండలానికి మాకు మొట్టమొదటిగానే అది డిస్టర్బ్ చేసే ఒక 2, 3, 4 తయారు అవ్వడానికి అవకాశం ఉంది. ఒకసారి చక్రవర్తి గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, మండలంలో కొంత డిస్టర్బెన్స్ ఉండదని, మీరు రావటం వల్ల ఏమంటే ఇంకొకరికి వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇప్పుడు మేముగా నమ్ముతున్నాం, ఏదో ఉంటే మేమే పరిష్కరించుకొని ఇదో బయట వాళ్ళని మేము పిలవదలుచుకోలేదు అన్నట్టుగా చెప్పాను. అట్లాగే వీళ్ళు కూడా చెప్పారు అది కరెక్ట్ కాదు. అట్లాగే మన మనలో నుంచి కూడా ఎవరు పోలేదు, హాస్పిటల్ కూడా ఎవరు ఒక్కరిద్దరు ఏంటంటే వాళ్ళ టచ్లో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళారు. తర్వాత ఈ మాట చెప్పారు, ఎప్పుడు కూడా ఎట్లాంటి జరగడానికి వీలేదని చెప్పారు. అట్లాగే ఇప్పుడు సపోజ్ మనం పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన 10 మంది పాస్టర్లను, ఒక 5 పాస్టర్లను పిలుచుకోలేదు, చర్చి మీటింగ్ కాబట్టి ఇబ్బంది. కానీ మండలం బయట నుంచి వచ్చే పాస్టర్ వచ్చి పెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఫెలోషిప్కి తెలియజేయటం అనేది గౌరవం. మనమంతా ఒకటిగా ఉన్నాం అనే దానికి ఇదే సూచన అనుకుంటాం. ఫెలోషిప్కి కంపల్సరీగా బయట నుంచి వాళ్ళు వచ్చింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఎన్నో మీటింగ్లు, పెద్ద మీటింగ్లు పెడతాను. డైరెక్ట్గా ఏదో క్రైస్తవ జనాంగం వస్తే చాలు పబ్లిసిటీ చేసి సినీ యాక్టర్లు వేసి పెట్టడం అనేది జరిగినా కానీ కంపల్సరీ ఆ యొక్క మండలాల్లో ఉన్న ప్రతి ఫెలోషిప్ వారు 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అందరూ కూడా కలుపుకొని అందరితో కలిసి మీటింగ్ పెడతారు. నేను ఇది చేస్తున్నా కాబట్టి బయట నుంచి ఎవరైనా వచ్చి పెట్టేటప్పుడు కంపల్సరీ ఇది ఇప్పుడు నేనున్నానే కాదు, భవిష్యత్తులో ఇంకా కమిటీ వారు ప్రతిసారి కూడా మనం ఏదో ఈ యొక్క నియమం ఏదైతే ఉన్నదో అన్ని వేళల్లో కూడా ఇదే పాటించాలి. బయట నుంచి ఒకటి వచ్చేటప్పుడు తెలియజేయటం అనేది మంచిది. వాళ్ళు బయట నుంచి వాళ్ళే పెట్టేటప్పుడు మనం పర్సనల్ మీటింగ్స్ మనం పెట్టుకునేటప్పుడు మేము బ్యాప్టిస్ట్లో ఉన్నాం, ఫీల్డ్ మీటింగ్ జరుగుతుంది, ఫీల్డ్లో ఉన్న పాస్టర్ తీసుకోండి. అలాగే రాజేష్ గారు వాళ్ళ ఒక టీం ఉన్నది, ఆ టీం మీటింగ్ జరుగుతుంది, అది దానికి సంబంధం. ఏస్కేఎం గారు ఉన్నారు, వాళ్ళ ఒక సంస్థ ఉన్నది, వారి యొక్క సమాసం ఉన్న సేవకుల్ని చర్చి మీటింగ్ పెట్టుకుంటే దాని గురించి సంబంధం లేదు. కానీ వేరే వాళ్ళు వచ్చి మండలంలో మీటింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఇది వాళ్ళు పెట్టినా కానీ మనం కూడా దాన్ని కోఆపరేట్ చేస్తాం, ఏది కూడా వ్యతిరేకించడం ఉండదు. ఇంకా మీరు 5 పైసల వరకు జరిగితే తెలియజేసి జరిగితే అది 20 పవర్ వరకు జరుగుతుంది. ఇంకా 4 రెట్లు మంచిగానే జరుగుతుంది అని చెప్పి నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ఈ మండలంలో 2వది అనేది రాకూడదు. బహుశా వారికి కూడా విషయంలో ఇష్టంగా ముందుకు రాదు, కాకపోతే ఎందుకు చేస్తున్నాను అనేది తెలియదు. కాకపోతే తప్పనిసరిగా దేవుని నేను విశ్వాసం ఇస్తున్నాను, మళ్ళీ ఒకటిగానే మనలో వస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కానీ ఈ నియమం ఒకే బాటలో ఇప్పుడు నేను ఈ యొక్క ఫెలోషిప్ నేను స్టార్ట్ చేసినోడు కాదు, నా ఇంతటా నేనే వచ్చేసి ప్రెసిడెంట్ ఉంటాను అనేసి వచ్చిన వాళ్ళు కాదు. మీ అందరి ఏకాభిప్రాయంతో మీరు ఉండాలని చెప్పేసి ఇష్టపడితేనే మేము వచ్చాను. కమిటీ సభ్యులు అందరూ చెప్పారు 2 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు మేము మరి ఫెలోషిప్కి ఏదన్నా మంచి చేసి జ్ఞాపకం ఉండేలాగా, గుర్తుండేలాగా చేయాలని మంచి అందరికి జరిగితే అందరికీ మంచి కదా.
అన్న ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. వాటిలో ఏదైనా తప్పు ఉందనుకో తెలియజేయాలి. ఇప్పుడు మనకి ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు, లేకపోతే సమాజం తోట కావచ్చు, ఇంకొక వగేరా కావాలి అనేసరికి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే ఫెలోషిప్, దానికి ఒక అకౌంట్ కావాలి. ఇప్పుడు కరెంట్ అకౌంట్ కాబట్టి కంపల్సరీ పాన్ కార్డు కావాలి. ఈ ఫెలోషిప్ రెన్యువల్ లేకుండా నువ్వు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అది రెన్యువల్ అవుతుంది ఖచ్చితంగా, లేదా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఏదన్నా లీడర్ ఉండాలి. దాని మీదనే మనం ఆయన ఏమని చెప్పి నేనే స్వయంగా అడిగాను మోషే గారు, అది ఉన్నది కదా రెన్యువల్ చేద్దాం అనేసరికి మా మిస్సెస్ చనిపోయినప్పుడు ఎప్పుడో పడిపోయింది, నాకు తప్పదు లేదు అని చెప్పేసి నాకంటే నేను ఈ చర్చలో ఉండి ఈ మాట నేను చెప్తాను మాట చెప్పాను. సరే అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేశాను. ఆయన ఇష్టపడలేదు. అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఇదే రోజు ఈ 2 రోజుల నుంచి దాని ఏదో ఒక ఫోటో పెట్టి ఏదో చేస్తూ ఉన్నా రిజిస్ట్రేషన్ నెంబర్తో. అదే కనుక సభను పే చేశారు. రెండవది ఏమంటే ఫిజికల్గా, అంటే శారీరకంగా, అంటే వారి వల్ల ఎంతైతే వారు చేయగలుగుతారు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తే బాగుంటుందన్న యొక్క ఉద్దేశం, వాళ్ళ శాస్త్రాన్ని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళు చేసే పనికి మనమందరం కూడా ఏమండి కండర్స్ తర్వాత సభ్యులందరం కూడా మనం సహకరిస్తే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు చేయడానికి కూడా ముందుకు వస్తారు. రెండోది ఏంటంటే మనం ఏదైనా చిన్న సమస్య అనేది అది ఫ్యామిలీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, పార్టీ కావచ్చు, ఎక్కడైనా కూడా ఎవరి సమస్యలు రానటువంటి చరిత్ర ఇది కూడా లేదు. అది వచ్చినప్పుడు ఏంటంటే నా ఉద్దేశం మనం కమిటీ మీటింగ్లో లేకపోతే ఇలా అందరూ కూడుకునే మంత్లీ మీటింగ్లో మనం వచ్చి మన సమస్యను మన కనుక ఈ సభలో చెప్పుకుంటే దానికి 100కి 100 పరిష్కారం దొరుకుతుంది. అవునండి. మనం రాకుండా మనం ఏదో ఆలోచించామనుకోండి, ఇంకా అదేమవుతుందంటే ఆయన వాడు పెట్టారంటే ఇంకోటి పెట్టి ఇట్లా అవుతుందన్నమాట. అంటే ఎవరైనా పెట్టినా మనందరం కూడా సేవకులం కాబట్టి అయ్యగారు చెప్పినట్టుగా 133 ఏంటంటే అది చెప్పడం సరిగ్గా సహోదరులు ఐక్యత కలిగి నివసించుడు ఎంతో మేలు. కాబట్టి అలాగే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయగాక. ఆపరేషన్ గారు నా ప్రత్యేకమైన ఉన్నారు. సరే అయ్య గారు ఒక మాట అన్నారు. అదేంటంటే కొంచెం ఇప్పుడు వేడిగా ఉందన్నారు. ఇది మధ్యాహ్నం టైంలో ఎట్లా ఉందండి? వేడిగా ఉంది, రాజకీయం అయిపోతుంది. అదే కాబట్టి కొద్ది సమయం ముందుకెళ్ళే కదా అన్నీ కూడా సాల్వ్ అయిపోతే అలా మనం ప్రార్థన చేస్తాం. ఓకే, నమస్తే. దేవుడికి చివరిగా తోట ధాన్యాలు ఉంటే అగ్ని కాకుండా నీరు పోయేది. వచ్చిన వస్తున్నా 2008లో చెప్పారు. చాలా సంతోషం. ఇప్పటి వరకు అంతా కలిసి సక్రమంగా జరిగింది. అంటే దైవ సేవలు ఎందుకు చేశారో వాస్తవంగా ఎవరికి లేదు. కొంతమంది కంటే ఫోన్లు చేశారు కానీ కొంతమంది ఫోన్లు చేయలేదు. నాకు ఫోన్ చేసి అయ్యారు నాకు ఫోన్ చేస్తున్నానంటే అక్కడ పోతున్నాయినా మనం ఎన్నుకున్న దైవ సేవకు గారికి వస్తే మంచిదని నేను చెప్పాను. సరేనండి వాళ్ళు కూడా కూర్చోండి. అంటే ఏంటంటే అందరం కలిసి, అంటే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. విద్యుత్ ఏదైనా పోయాల్సిందే కదా, ఏదైనా విద్యార్థులతో ఖచ్చితంగా పోయాల్సిందే.
అంటే చెప్పొచ్చు చెప్పకూడదు నాకు అర్థం కాలేదు కానీ చెప్తున్నాను. ఒకే ఫెలోషిప్ ఉన్న కాడ ఇప్పుడు బయటకు పోయిన దైవ సేవకుడే ఇంకోసారి రెండవ ఫెలోషిప్ పెట్టాడు, ఆడ కుప్పు పెట్టాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే చేశారు. అందరూ కలిసి ఉండేదాన్ని ఒకప్పుడు ఏం చెప్పాడంటే రెండో ఫెలోషిప్ ఉండకూడదు, గురదాల మండలం ఒకే ఫెలోషిప్ ఉండాలన్నాడు. సరే, ఆ మాట ప్రకారం మనం అందరం వెళ్తున్నాం. ఇప్పుడు ఆయనే బయటికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. అంటే నేను మన జరిగిన విషయం చెప్పాను ఈరోజు సహోదరు దగ్గర జరిగిన విషయం. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫెలోషిప్ని క్యాన్సిల్ చేస్తున్నాను నేను అన్నాడు. ఈ ఫెలోషిప్ ఉండడానికి వీలేదు, ఈ ఫెలోషిప్ను ఆపేసి వచ్చే నెలలో ఫెలోషిప్ మనది కబడ్డీ మారుతుంది, ఈ కబడ్డీ ఉండదు అన్నాడు. ఎందుకంటే ఆ మాటను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మరి వాళ్ళు చూసారో చూడలేదో తెలియదు, ఆయన ఆహ్వానించలా. దైవసేవకులు ఏం చేశారంటే వీళ్ళు చూసారో చూడలేదో తెలియదు, వీళ్ళు ఆహ్వానించలేదని అయ్యగారు ఆహ్వానించాడు. ఆ మాట చెప్పి అది కరెక్ట్ కాదు. సభలు కలిగి ఉంటాయి, ఎంత మేలు మనం అందరూ చూస్తాం, కానీ మనం పాటించలేకపోతే చూసి మనం కూడా అలానే పాటించితే దేవుని కృపను బట్టి అందరూ ఐక్యత కలిగి ఉంటాం, అందరూ ఆశీర్వాదాలు పొందుకుంటామని ప్రభు మీ అందరూ ఈ మాటలు ముగిస్తాం. పల్లెటూల జనుల రక్షణ భారమున పైని గలదు, పల్లెటూల జనుల రక్షణ భారమున పైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల. ఇరుగు పొరుగు వారికెల్ల యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయి, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయి. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా.